సో మీరు అడిగే క్వశ్చన్లో తప్పేం లేకపోతే నేను మాలేసుకుంటే ఉంది, వేసుకోకపోతే ఉంది. అయితే మీ లవ్ స్టోరీస్ గురించి చెప్తారా? 3 స్టోరీస్లో దేనికి మీ స్టోరీస్ కనెక్ట్ అయ్యాయి? అదేనండి రవికాంత్ చెప్పినట్టు వద్దులేండి, చెప్పొద్దు. అదేం లేదు యాక్చువల్లీ అలా ఏం లేదు. నో సీ దస్ నథింగ్. రవికాంత్ చెప్పినప్పుడు రైటింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడైనా ఎనీ రైటర్ తన లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ లేకపోతే తన చుట్టుపక్కల వాళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అవన్నీ చూసి వినే ఫస్ట్ ఫ్యూ టైమ్స్ ఏమైనా కథలు రాసినప్పుడు వాటిల్లో నుంచే ఎంతో కొంత ఒక మెటీరియల్ డ్రా చేసుకుని దాన్ని ఒక సినిమాలోకి ఎలా సెట్ చేయాలి అనేది ఏ రైటర్ అయినా చేసేదండి. ఐ ఫీల్ దట్ వాళ్ళ లైఫ్లో నుంచో చుట్టుపక్కల ఉన్న వాళ్ళ లైఫ్లో నుంచో అలా మేము ఏదో ఒకప్పుడు ఫీల్ అయిందో లేకపోతే మేము మా ఫ్రెండ్స్లో వినిందో తీసుకుని ఓకే ఈ కాన్సెప్ట్ ఏదో ఇంట్రెస్టింగ్గా ఉంది, దీన్ని ఒక సినిమాగా డిజైన్ చేస్తే బాగుంటుంది కదా అని అనిపించి మొదలెట్టింది. సో యాజ్ ఇట్ ఈస్గా జరిగిన ఎక్స్పీరియన్సెస్ అలా కాకుండా ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్. సొసైటీలో జరుగుతుంది చూసినా మన ఫ్రెండ్స్ లైఫ్లో జరుగుతుంది చూసినా కూడా. రవికాంత్ గారు సార్ దీన్ని థియేటర్కి మార్చినప్పుడు రీఎడిట్ చేయడం కానీ దాన్ని ఏమైనా స్క్రీన్ ప్లే కొంచెం అటు ఇటు మార్చడం లేదండి, అదేం లేదు, ఏం జరగలేదు. సినిమా సేమ్ రానా గారు రానా గారు సార్ యాక్చువల్గా అంటే ఇది సరే సరదాగా ఒక ఆట విడుపులా రిలీజ్ చేస్తున్నారు, దీని గురించి పక్కన పెడితే టిల్లు తర్వాత మీ ఇమేజ్ అంటే సాధారణంగా హీరోలు ఎవరు కూడా ఒక ఇమేజ్లో ఇరుక్కుపోవాలని అనుకోరు, కానీ రీసెంట్గా జాక్ టీజర్ కూడా చూసాము. బట్ చూస్తుంటే మీరు మిమ్మల్ని మీరే ఒక ఫ్రేమ్లోకి ఫిక్స్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. క్వశ్చన్ అర్థం కాలేదు సార్ నాకు. మీరు ఒక ఇమేజ్లోకి టిల్లు ఇమేజ్ అనేది పెట్టుకుంటే, ఒక టిల్లు బ్రాండ్ అనేది పెట్టుకుంటే దాంట్లో ఫిక్స్ అయిపోతున్నట్టుగా అనిపిస్తుంది. అదే నాకేం అలా అనిపించట్లేదు సార్. జాబ్ చూస్తే కూడా మళ్ళీ మాకు టిల్లే గుర్తుకు వచ్చినట్టుగా అనిపించింది. అవునా? ఓకే, మీకు సినిమా చూస్తే వేరేలాగా అనిపిస్తుంది. తెలుసు కదా, వేరుగా ఉండొచ్చా? వేరేనండి. ఓకే ఓకే. సిద్ధు గారు, లైలా మీకు మంచి ఫ్రెండ్ కదా, సో మీరు ఎందుకు దాని మీద కాంపిటీషన్లుగా కాంప్లికేట్ చేస్తున్నారు ఈ సినిమా సార్? ఒక సినిమా రిలీజ్ అది స్ట్రైట్ రిలీజ్, అది కంపారిజనే లేదండి. అది నంబర్ ఆఫ్ స్క్రీన్స్ దగ్గర నుంచి లొకేషన్స్ ఓవర్సీ రిలీజ్ ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాంపిటీషన్ అంటే అసలు కాన్సెప్టే లేదండి ఇక్కడ. ఇంకోటి రానా గారు, ఈ లవ్ స్టోరీస్లో మీకు ఎన్ని కనెక్ట్ అయ్యాయి సార్? అంటే మామూలుగా నాకు అర్థమయ్యే కొన్ని లవ్ స్టోరీసే ఉంటాయండి, అలాంటి కొన్నిట్లో ఇది బాగా అర్థమైంది యాక్చువల్లీ. ఎందుకంటే ఖచ్చితంగా ఏంటన్నా అలా ఉన్నాం సరే అంటే సీన్ లైఫ్ జరుగుతాయండి అందరి లైఫ్లో, అండ్ అది చెప్పలేము కొన్నిసార్లు వాటి గురించి మాట్లాడుకోలేం. అండ్ ఐ థింక్ సినిమా అనేది ఇట్స్ అ టూల్ టు స్పీక్ అప్ సమ్ ఎమోషన్స్, అండ్ నాకు తెలిసి రవి అండ్ సిద్ధు రియలీ డిజైన్డ్ ఇట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ నాకు తెలిసి ఖచ్చితంగా అందరి లైఫ్లో ఏదో టైంలో దే విల్ బీ సమ్ అట్రాక్షన్ టువర్డ్స్ డిఫరెంట్ పీపుల్. అది ఆ టైంలో సొసైటీ నార్మ్ కాకపోవచ్చు, ఇట్ మైట్ నాట్ బి రైట్ టు వేర్ యువర్ లివింగ్ కల్చరలీ, బట్ ఫీలింగ్స్ హ్యాపెన్, అండ్ ఐ థింక్ ఇట్స్ వెరీ బ్యూటిఫుల్లీ క్యాప్చర్డ్ ఇన్ దిస్ ఫిల్మ్. మీరేమైనా మిస్ అయ్యాను అనుకున్నారా సార్ ఈ సినిమా అంటే చేయకపోవడం వల్ల? అంటే మీరేమైనా చేయలేకపోయానని అనుకున్నారా ఈ సబ్జెక్ట్? ఆ టైం కల్లా నాకు వయసు దాటేసానండి. ఈ కథ చెప్పేటప్పుడు ఆ టైంకి నేను బాగా ఏజ్ అది పెరిగిపోయి అలాంటివి ఎప్పుడు చిన్నప్పుడు అలా జరిగింది. అంటే రానా తోటి ఆల్మోస్ట్ లాస్ట్ 3-4 yearsగా క్లోజ్లీ బీన్ అసోసియేటెడ్. నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మనోడు చాలా ఇంట్రెస్టింగ్ కథలు, కొంచెం అవుట్ ఆఫ్ ద బాక్స్ కథలు అన్నీ కూడా ఏదన్నా ఉంటే రానా దగ్గరకు వస్తారనమాట అందరూ. ఎందుకంటే మనోడైతేనే కొంచెం అర్థం చేసుకుని ఇట్లాంటివి ముందుకు ప్రొపెల్ చేస్తాడని. బట్ వాట్ హ్యాపెన్స్ ఈజ్ అలాంటి కథలు చేయడానికి హీరోలకు కూడా ధైర్యం ఉండాలి. ఎవ్రీ వన్ మైట్ నాట్ వాంట్ టు పికప్ అ న్యూ స్టోరీ ఆర్ చిన్న రిస్క్ మ్యాటర్ ఏదో ఉంటుంది దాంట్లో. అందరికీ ఇప్పుడు మన మూర్తి గారు అన్నట్టు ఇమేజ్ చట్టం అయి ఉండొచ్చు, లేకపోతే ఇంకేదో అయి ఉండొచ్చు, ఏదో ఒక రీజన్స్ వల్ల ఎవరు కూడా కొన్నిసార్లు రిస్క్ చేయడానికి అంత ధైర్యం చేయరు. అలాంటి సిచ్యువేషన్స్లో రానా ఏం చేస్తాడంటే ఈ కథ డెఫినెట్గా నేను చెప్పాలి, దిస్ స్టోరీ హ్యాస్ టు బి టోల్డ్ అని డిసైడ్ అయిపోయి ఎవరు చెప్పితే నేను చేసేస్తాను ఈ సినిమా అంటాడు రానా. అంటే ఇట్ కమ్స్ ఫ్రమ్ దేర్ అనమాట. బట్ కృష్ణ అండ్ హిస్ లీలా వాజ్ నాట్ దట్. కృష్ణ అండ్ హిస్ లీలా ఇట్స్ కాంప్లికేటెడ్. ఓహో ఇంకా అది వెళ్ళిపోయింది, ద బర్డ్ ఈజ్ అవుట్ ఆఫ్ ద కేజ్. కృష్ణ ఇట్స్ కాంప్లికేటెడ్ ఏంటంటే నేను రానాకి వెళ్ళి కథ చెప్తే తను దీన్ని చాలా స్ట్రాంగ్గా ఫీల్ అయ్యాడు ఆ చెప్పింది కదా. బికాజ్ ఐ ఫీల్ దట్ ప్రతి ఒక్కళ్ళ జీవితంలో మోర్ ఆర్ లెస్ ఇది జరుగుతుంది ఎక్కడో. ఆల్రెడీ ఒకళ్ళతో మనం కమిట్ అయ్యి ఉన్న తర్వాత ఇంకొకళ్ళ మీద ఎక్కడో ఒక అట్రాక్షన్ రావడం, అంటే ఫీలింగ్ రావడం ఒక ఎత్తు అయితే, ఆ ఫీలింగ్తో నువ్వు ఏం చేస్తావు అనేది సెకండ్ క్వశ్చన్. సో సినిమాలో మేము అది కూడా ఆన్సర్ చేసాం. సో ఐ థింక్ సమ్వేర్ అక్కడ కనెక్ట్ అయింది రానాకి కథ, దట్ ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ అని. మీరు వెరీ గుడ్ బిజినెస్ మ్యాన్. ఈ సినిమాని ఫస్ట్ థియేటర్కల్ రిలీజ్ చేద్దామనే చేస్తున్నారు,
తర్వాత అనుకోని పరిస్థితులు కోవిడ్ సిచ్యుయేషన్స్ వల్ల మీరు ఓటీటీ రిలీజ్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది థియేటర్ రిలీజ్ చేయడానికి? దీనిలో ఉన్న బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఎమోషనల్ కనెక్టెడ్? అంటే ఒకటండి, ఐ థింక్ ఎవ్రీ 2 years సంబడి కెప్ట్ కాన్స్టెంట్లీ ఆస్కింగ్. అంటే సోషల్ మీడియాలో వీ కెప్ట్ గెటింగ్ అ లాట్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఎవ్రీ టైమ్. అంటే అండ్ ఎస్పెషల్లీ ఇలాంటి డేస్ అప్పుడు, ఒక వ్యాలంటైన్స్ డే, ఎవ్రీ టైమ్ దేస్ అ డిస్కషన్ అబౌట్ లవర్స్ ఆర్ సమ్ లవ్ స్టోరీ రిలీజెస్. ప్రతిసారి ఈ సినిమాని తేవడం, ఈ మీమ్స్ బయటికి రావడం. సో ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్. అండ్ వన్ డే కలిసినప్పుడు వీ సెడ్ ఓకే షల్ వి డూ దిస్ అంటే ఇట్ రియలీ హ్యాపెండ్ అట్ ద విఫ్ ఆఫ్ ద మూమెంట్. అంటే నిజంగా అడిగిన అంత క్విక్గా వీ సెడ్ లెట్స్ జస్ట్ డూ ఇట్. అండ్ వ్యాలంటైన్స్ డే వాజ్ రైట్ అరౌండ్ ద కార్నర్. సో ఐ థాట్ ఇట్స్ అ రైట్ డే టు పుట్ కాంప్లికేషన్స్. అయితే రానా గారు ఇప్పుడు టైం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి, అంటే టిల్లు కంటే ముందు సినిమా ఇది. అప్పటికి సిద్ధు మీద మీకు నమ్మకం లేక థియేటర్కి రిలీజ్ ఎందుకు అని ఆగిపోయారు అనుకోవచ్చా? లేదు లేదు, I'll answer the question అండి. సినిమా రిలీజ్కి రెడీ అయిపోయి మేము యూట్యూబ్ మీరు ఇప్పుడు ఓపెన్ చేస్తే అప్పుడు అనౌన్స్ చేసిన టీజర్ ఉంటుంది. దాంట్లో May 1st రిలీజ్ డేట్ వేసి మేము టీజర్ వదిలాం. థియేట్రికల్ రిలీజ్కి May 1st అని డేట్ వేసి వదిలాం మేము. సో అదే తనకేం నా మీద నమ్మకం లేకపోవడం ఆ కాన్సెప్టే లేదు. ఐ ఫెల్ట్ ఐ షుడ్ ఆన్సర్ దిస్ బికాజ్ యూ షుడెంట్. అలాంటిదే మనిషి అసలు వేరేలాగా ఉన్నాడు అసలు. అలాంటిదే లేదు. సో May 1st అని మేము డేట్ వేసి మేము రిలీజ్ చేసాం. March 10th లాక్డౌన్ పడింది. అప్పుడు ఇంకా రెడీ అయిపోయిన సినిమా చేతిలో ఉంది, ఏం చేయాలి దీన్ని అంటే లేదు ధైర్యం చేసేద్దామని. ఇన్ఫ్యాక్ట్ అది ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్ అండి. సినిమా ఆ రోజు ఓటీటీలో రిలీజ్ చేయడం తన క్లాస్. తీసిన నంబర్కి థియేటర్ మేము చాలా తక్కువ బడ్జెట్లో తీసిన సినిమా, థియేటర్లో 200% దానికి ఒక 5-6 times వచ్చేది. బట్ ఓటీటీలో రిలీజ్ చేయడం యాక్చువల్లీ తనకి లాస్. సో దట్స్ ద రియాలిటీ. రానా గారు హాయ్. రానా గారు హాయ్. సారీ, ఆఫ్టర్ హిమ్ సార్. సారీ. Okay. So I was following a lot of content from this movie. Sorry, hi. So మీరు చెప్తా ఉన్నారు సురేష్ బాబు గారు ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్నప్పుడు హీ వాజంట్ క్వైట్ షూర్ వెదర్ టు మేక్ ఇట్ ఆర్ నాట్. అండ్ షూటింగ్ టైంలో కూడా మీరు అంతా ఒక పార్టీలో చేస్తుంటే హింట్ అండర్స్టాండ్ హౌ ఇట్స్ గెటింగ్ మేడ్ అన్నారు. సో 5 years ఆఫ్టర్ సురేష్ బాబు గారు ఇలాంటి మూవీకి వస్తే వాళ్ళు ఒప్పుకుంటారా ఇప్పుడున్న స్టేట్ ఆఫ్ మైండ్లో తను, ఆర్ మీదే కాల్లో మొత్తం? See, I think for everyone in life, there's a generational change. And I think when in life, I think this was the first group of youngsters he met, and he started seeing cinema very differently. And he appreciates it over time in terms of what it is. Yeah, easy appreciating it now. అంటే ఇప్పుడు అలాంటి సినిమా ఆయన ఒప్పుకుంటారు లేదో నాకు తెలియదు. అది ఇట్స్ అప్ ఫర్ guesses, but yeah, and again you told you did budget in a very less budget you finished this movie. So ఇప్పుడు మళ్ళీ తీస్తే సార్ యాక్చువల్లీ 2020 ముందు అందరం తక్కువ బడ్జెట్ లోనే ఉండేవాళ్ళు. అదే ఇప్పుడు చేయగలరా సేమ్ బడ్జెట్ లో అని చాలా వేరేగా అనిపిస్తుంది. బట్ ఫ్యూ ఇయర్స్ అగో ఎవ్రీథింగ్ యూస్ టు బి మచ్ మోర్ కంట్రోల్డ్ అండ్ వెరీ ఎఫిషియెంట్. సో ఇప్పుడు సీక్వెల్ తీస్తే సేమ్ బడ్జెట్ లో చేయగలరా? లేదండి. బడ్జెట్ అంతా సిద్ధు గారి రెమ్యునరేషన్కి అయిపోతుంది. అంటే ఇప్పుడు రిలీజ్ ట్రెండ్ నడుస్తుందండి. 7G బృందావన్ కాలనీ కానీ ఆరెంజ్ కానీ వేరే వైబ్స్ వస్తున్నాం థియేటర్స్లో. వాళ్ళు కమ్యూనిటీ వాచ్ అంటారు కదా, అది ఒక నెక్స్ట్ లెవెల్ సెలబ్రేషన్ కనిపిస్తుంది. మీరేం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? February 14th థియేటర్లో ఆడియన్స్తో కలిసి సినిమా చూడటానికి వెళ్తున్నారు. అది ఆ విషయం నాకు ఇంకా తెలియదండి. బట్ నేను వెళ్తానో లేదో అనేది మీరు కోరుకుంది అదే కదా, థియేటర్లో చూడాలని. నా థియేటర్లో జనాలు చూడాలనేది నా కోరికండి. జనాలతో పాటు చూడాలని ఏం లేదా మీకు? అది సెకండరీ డిస్కషన్ సార్. ఫస్ట్ నాకు థియేటర్లో జనాలు ఈ సినిమా చూడాలి అనేది నాకు స్ట్రాంగ్గా నాకు ఒక ఫీలింగ్ వచ్చి నేను ఒకరోజు రానని అడిగాను. 100% చేద్దాం ఇది రిలీజ్, అండ్ వ్యాలంటైన్స్ డే వస్తుంది, దట్స్ అ గ్రేట్ డేట్ ఈ సినిమా రిలీజ్ చేయడానికని. అందుకు మేము రిలీజ్ చేసాం. ఐఎమ్ డెఫినెట్లీ వెరీ ఎక్సైటెడ్ దట్ మేము సినిమాలో ఆ రోజు ఓటీటీలో చూసినప్పుడు కొన్ని ఫీలింగ్స్, కొన్ని డైలాగులకు కానీ వీటికి కానీ థియేటర్స్లో జనరల్గా ఇట్లాంటి డైలాగులకి వాటికి రియాక్షన్లు వస్తాయని నాకు తెలియదు. యాజ్ అ రైటర్ ఆర్ యాజ్ అన్ ఆడియన్స్ తెలుసు, బట్ యాజ్ అ రైటర్ ఆర్ యాక్టర్ నాకు తెలియదు. బట్ మొన్న రీసెంట్గా మళ్ళీ మేము సినిమా కూర్చొని చూసినప్పుడు ఈ డైలాగ్ అరుస్తారేమో, ఈ డైలాగ్ విజిల్ పడుతుందేమో, లేకపోతే ఈ డైలాగ్ బాగా కనెక్ట్ అవుతారేమో, ఈ సీన్ వచ్చినప్పుడు థియేటర్లో ఎనర్జీ బాగా లో అయిపోతుందేమో, అలాంటివో కొన్ని అనిపించి ఐఎమ్ ఎక్సైటెడ్ టు సీ దట్. సో రవికాంత్ గారు సార్, అంటే సార్ ఇంటర్వ్యూ చేయకండి మేడం. నేను మాట్లాడుతుంటే మీరు ఎలా కంటిన్యూ చేస్తారు? ఇట్స్ కాంప్లికేటెడ్. రవికాంత్ గారు సార్,
మీరు ఒక సీన్ మీ ఇన్స్పిరేషన్ అన్నారు, అంటే తాగి గర్ల్ ఫ్రెండ్స్తో మాట్లాడటం అని సిద్ధు గారు అన్నారు. నిజం దాని గురించి సీన్ కాదండి, జస్ట్ ఐడియా వచ్చినప్పుడు. అది మీరు చేశారా రియల్ లైఫ్లో? ఐడియా వచ్చింది ఏంటంటే, అసలు నాకు ఎందుకు ఇద్దరిని ప్రేమించకూడదు అని ఒక ఐడియా, ఒక థాట్ వచ్చింది. ఆ ఫోన్ కాన్వర్జేషన్ మీకు జరగలేదు ఎప్పుడు? ఏ conversation? ఫోన్ కాన్వర్జేషన్ ఉంటుంది కదా, సిద్ధు చేస్తారు అంటే ఫోన్ చేసి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ని రమ్మంటారు. కృష్ణ అండ్ లీలాలో చూసాం, ఫోన్ కాన్వర్జేషన్ ఒకటి ఉంటుంది. లేదండి, అలాంటివి ఏం జరగలేదు. అలాంటివి ఏం జరగలేదు. జస్ట్ ఒక థాట్ వచ్చింది, అంటే ఇద్దరిని ఎందుకు ప్రేమించకూడదు అని. అంత దాని నుంచి పుట్టిన కథ ఇది, అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. రానా గారు, అయితే సిద్ధు గారు ఇప్పుడు మాట్లాడుతూ Feb 14th అనేది కరెక్ట్ టైం అనుకుని రిలీజ్ చేస్తున్నామన్నారు. అంటే ఇప్పుడు ఉన్న యువత అంతా కూడా ఇద్దరు ముగ్గురిని ఒకేసారి లవ్ చేయడం కావచ్చు, 1 by 1 చేయడం కావచ్చు, ఇట్లా చాలా జరుగుతున్నాయి. మనం చాలా ఇష్యూస్లో కూడా చూస్తున్నాము. సో మీరు వాళ్ళకి ఒక మెసేజ్ ఇస్తున్నారా, ముగ్గురు నలుగురిని లవ్ చేయండి అని? మేడం ఇప్పుడు ఎవరు ఏది చెప్తే ఎవడు వినేటట్టున్నాడు బయట, ఎవడి ప్రోగ్రాంలో వాడు ఉన్నాడు. మా సినిమా ఏదో తీస్తే అది ఈ సినిమాకి ఇది రైట్ డేట్ ఏమో అని అనిపించింది మాకు. ఎందుకంటే దగ్గరలో ఉన్న డేట్ అదే కాబట్టి అంతా ఈ సినిమా చూపించి మెసేజ్ అసలు ఎవడి మాట ఎవడు వినేటట్టున్నాడండి బయట ఇప్పుడు. ప్రోగ్రాంలో రానాబాబు రానాబాబు ఇప్పుడు ఐ టెల్ యూ